హాయ్ అండి అందరికీ, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్. ఈ రోజు మన కిచెన్లో మజ్జిగ చారుని రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మండే ఎండలకి ఇలా మజ్జిగ చారుని చేసుకుని తింటే కడుపులో చల్లగా ఉంటుంది, వంటికి చలవ కూడా చేస్తుంది. ఈ మజ్జిగ చారుని ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో ప్రిపేర్ చేస్తారు. మరి నా స్టైల్లో నేను ఇంట్లో రెగ్యులర్గా ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్స్ పెరుగుని తీసుకోండి. వెయిట్ వైజ్గా వచ్చేసి 500 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ పెరుగుని ఎగ్ బీటర్తో బాగా మిక్స్ చేయండి. ఇలా పెరుగు మొత్తం స్మూత్గా వచ్చేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పెరుగులోకి 2 కప్పుల నీళ్లను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్నగా తరిగి తీసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చిలను కూడా సన్నగా కట్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీస్కి 1 టీ స్పూన్ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పెరుగులోకి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలా మజ్జిగ ప్రిపేర్ అవుతుంది కదా, ఇప్పుడు ఈ మజ్జిగలోకి మనం పోపుని పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని పోపు గిన్నెలోకి 2 ఫుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ మినపగుళ్ళుని లేదా మినపప్పుని వేయండి. ఇవి బాగా వేగిన తర్వాత 3-4 ఎండుమిర్చిలను కట్ చేసుకుని పోపు గిన్నెలోకి వేయండి. అలాగే కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసి వేయించండి. మనం వేసుకున్న కరివేపాకు ఆయిల్లో మంచిగా వేగేంత వరకు ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇలాగ పోపుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలోకి వేయండి. ఇప్పుడు ఈ మజ్జిగ చారుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ నేను ఈ మజ్జిగ చారుని మరీ పల్చగా కాకుండా అలా అని మరీ చిక్కగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేశాను కదా. ఒకవేళ మీరు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే పెరుగులో నేను 2 కప్పుల నీళ్ళని వేశాను కదా, మీరు ఇంకొద్దిగా వాటర్ని ఎక్కువగా యాడ్ చేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత చివరగా ఇందులోకి సన్నగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులను వేసుకొని మరొకసారి కలిపేయండి. అంతే, సింపుల్. ఎంతో కమ్మగా ఉండే మజ్జిగ చారు రెడీ అయ్యింది. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు కానీ, అన్నం సరిగా తినబుద్ధి కానప్పుడు కానీ ఇలా 5 నిమిషాలలో మజ్జిగ చారుని ప్రిపేర్ చేసుకుంటే తృప్తిగా కడుపు నిండా తినేయొచ్చు. ఈ మజ్జిగ చారుని వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.